తో పాటు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తం 11 సంవత్సరాల కాలంలో ఆనాడు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాడు కేంద్ర ప్రభుత్వం యొక్క అప్పు 58 లక్షల కోట్లు. 11 సంవత్సరాల తర్వాత ఈరోజు చూస్తే 214 లక్షల కోట్లకి మన దేశం యొక్క అప్పు పెరిగింది. అంటే విదేశీ అప్పు విపరీతంగా పెరిగిపోతుంది దేశ అప్పు. దాంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి కూడా విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, విమానాలు, రైళ్లు, విద్యుత్ సంస్థలు, ఉక్కు పరిశ్రమలు, ఈ విధంగా వేలాది ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయటం, కారు చౌకగా అంబానీలకి, అదానీలకి, కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టి భారతదేశాన్ని కార్పొరేట్ కంపెనీలకి దాసోహం చేసే పద్ధతుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు చేస్తుంది. అంతటితోనే ఆగట్లేదు. నీరవ్ మోడీ, లలిత్ మోడీ లాంటి మోసగాళ్ళు, నేరస్తులు ఈ దేశం నుంచి పారిపోతే అలాంటి వాళ్ళ అప్పులు తీర్చడానికి పేద ప్రజలు కట్టినటువంటి, భారతదేశ ప్రజలు కట్టిన పన్నుల్లో నుంచి 20 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళందరికీ రాయితీలు ఇచ్చి అప్పు లెగ్గొట్టిన వాళ్ళకి స్వర్గధామంగా ఈరోజు దేశాన్ని తయారు చేశారు. అంటే ఎగవేతదారులకి స్వర్గధామం, అదే సందర్భంలో భారతదేశ ప్రజలకి భారంగా. అంటే ఆ అప్పులను తీర్చడానికి, బడ్జెట్ లోటు పూడ్చడానికి పేద ప్రజల మీద, సామాన్య ప్రజల మీద విపరీతమైనటువంటి పన్నుల భారం వేసి ఈ దేశాన్ని అప్పుల్లో ముంచుతూ ఉంది. ఆస్తులు పోతూ ఉన్నాయి, ఒక పక్కన అప్పులు పెరుగుతూ ఉన్నాయి. అప్పులు పాలు చేసింది ఇవాళ నరేంద్ర మోడీ ఈ ప్రభుత్వం. ఇవన్నీ మాట్లాడకుండా ఉండటం కోసమే ఈ కార్మికుల యొక్క సమ్మె హక్కుని వీటన్నిటిని కూడా ఇవాళ తొలగించేటువంటి కుట్రకి పాల్పడుతూ ఉంది. కబడ్దారు నరేంద్ర మోడీ, మీ ఆటలు సాగు, ప్రజలు తెలుసుకుంటారు. రైతులు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడారు. రైతుల నల్ల చట్టాలను మళ్ళీ నువ్వు వెనక నుంచి దొడ్డిదారులు తేవాలని చూస్తున్నావు. అంతేకాదు అనేక సంవత్సరాలకు పోరాడి సాధించుకున్న గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఇవాళ రద్దు చేసి జీవీబీ రామ్జీగా దాన్ని మార్చి ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకి ఉపాధి లేకుండా పొట్టగొట్టే పని చేస్తున్నావు. కనుక రేపు జరిగే సమ్మెలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు 50 మంది ప్రజలు పాల్గొని జయప్రదం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మె జయప్రదం కావాలని చెప్పేసి, జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి, ప్రజలకి ఏఐటీసీ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి విజ్ఞప్తి చేస్తాము.